నమస్తే, నేను ప్రశాంత్. రాబోయే కేంద్ర బడ్జెట్లోనే రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడండి అంటూ సీఎం చంద్రబాబు గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వీక్షకులకు కూడా. సార్ ఎలా ఉన్నారు? ముందుగా బాగున్నా బాబు. సార్, అయితే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, సో ఆ బడ్జెట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యం దక్కేలా చూడండి అంటే అయితే సీఎం చంద్రబాబు గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు దీని గురించి ఏంటి? ఒకటి ఏంటంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనకబడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, మౌలిక రంగాలకు సంబంధించిన అంశాలు వాటి మీద ఏమి శ్రద్ధ పట్టకపోవడంతో ఇప్పుడు వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మూలాన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రేపు రాబోయే బడ్జెట్లో రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మంచి ప్రాధాన్యత వచ్చేలాగా మన ప్రాజెక్టులన్నీ బాగా త్వరగా పూర్తయ్యేందుకు నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేయండి. కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ సమావేశాల్లో, తర్వాత మంత్రులకు వింతపత్రాలు ఇవ్వటంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టులని ఎలా పరిగెత్తించాలో కూడా మీరు గమనంలోకి పెట్టుకోండి. రెండోది, ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఏమైనా పథకాలు అమలు జరుగుతున్న అంశాలను కూడా మీరు పరిశీలిస్తూ ఉండండి. అటువంటి కొత్త నవీనమైనటువంటి పథకాలు ఏమైనా మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా మీరు తీసుకురండి. వాటిని మనం అమలు చేద్దాం. ఎప్పుడు కూడా సృజనాత్మకంగా ఉండాలి పథకాలు, ప్రజల అవసరాల మార్పుకి తగ్గట్టుగా ఉండాలి తప్ప ఏదో కొన్ని దశాబ్దాల క్రితం పెట్టిన పథకాలనే కొనసాగించాలనేది ఏం లేదనేది ఆయన ఒక పార్లమెంట్ సభ్యుల సమావేశం, తెలుగుదేశం పార్లమెంట్ సమావేశం దాదాపు 3 గంటల సేపు నిన్న అక్కడ ఆయన రెసిడెన్స్లో జరిగింది, తాడేపల్లి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇందులో మంత్రులు ఆయన రామ్మోహన్ నాయుడు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళు కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇంకో ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కన్నా ముందు కూడా కొన్ని మనకి మంచి పథకాలు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చింది, 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చింది. అట్లాగే ఒక ఇతరకు సంబంధించినటువంటి పథకాలకు కూడా ఇచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,500 ప్యాకేజీ ఇచ్చారు, దాన్ని పునరుద్ధరించడానికి. బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లి దగ్గర కూడా 14,000 కోట్లు ఇచ్చారు. తర్వాత కొప్పర్తి, వరవకల్లు, ఈ కర్నూలు జిల్లాలోను అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో 5,000 కోట్ల రూపాయల పారిశ్రామిక పార్కులకి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా మళ్ళీ కూడా బడ్జెట్లో మనం ముఖ్యంగా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, ఇక్కడ పోలవరంలో వేస్ట్ అవుతున్న వాటర్ను కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు, సముద్రంలో కలిసే పరిస్థితి ఉండకూడదు. దాన్ని మళ్ళీ బనకచర్ల ప్రాజెక్టుకి కన్వర్షన్ తీసుకునేటట్టుగా ఆ ప్రాజెక్టుకి కూడా మనం ఈ బడ్జెట్లో కేటాయించేటట్టుగా మనం వర్కౌట్ చేయాలి. అది నిజమైన విజయం అవుతుంది మనకి. అంటే పూర్తి స్థాయిలో గోదావరి జలాలు సాగునీటికి ఉపయోగపడుతుంది. అలా కూడా ఇప్పటి నుంచే మీరు ఆ పథకాన్ని గురించి వర్కౌట్ చేసి ప్రభుత్వ దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకొచ్చి బడ్జెట్లో దాన్ని పెట్టేటట్టుగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మా ప్రయత్నాలు మేము కూడా చేస్తాము, మీ వైపు నుంచి మీరు కూడా చేయమని చెప్పాడు. అలా చాలా అంశాల గురించి కూడా మాట్లాడాడు. మరి ముఖ్యంగా పోర్టులు, తర్వాత రోడ్లు, నేషనల్ హైవేసు, ఇలాంటి మౌలిక రంగాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని కూడా మీరు దృష్టి పెట్టి వాటికి నిధులు కేటాయించేటట్టుగా వర్కౌట్ చేయమని కూడా చెప్పాడు ఆయన. ఇంకేంటంటే, దీని మీద విదేశాల్లో ఇంతకుముందు నేను చెప్పా కదా, అసలు విదేశాల్లో అసలు ఎలాంటి పాలసీలు తీసుకుంటున్నారు, ప్రజల కోసం ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు, ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు, వాటిని కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాటిల్లో ఉండే లోటుపాట్లను అబ్జర్వ్ చేయండి. అది మన దేశానికి తగ్గట్టుగా, మన రాష్ట్రానికి తగ్గట్టుగా ఎలా పథకాలని చేయొచ్చో కూడా మీరు ఒక డ్రాఫ్ట్ తయారు చేయండి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తెస్తే కనుక మేము తప్పకుండా దాని పరిశీలన తీసుకుని దానికి సంబంధించి ఏమేమి చేయొచ్చు అనేది కూడా మేము ఆలోచిస్తాము. ఇట్లా అన్నీ చాలా సుదీర్ఘంగా చర్చించాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి కనుక పార్లమెంట్, లోక్సభ సభ్యులకు సంబంధించి వీళ్ళకి ఒక అవగాహన కల్పిస్తే రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చేటప్పటికి వీళ్ళు ఒక రకం ఒక పరిస్థితిలో
క్లారిటీగా ఉంటారు. రాష్ట్ర అవసరాలు ఏంటి అనేది ఆయన డీటెయిల్డ్గా చెప్పాడు. రాష్ట్రంలో ఉన్న కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇంకా ఎక్కడెక్కడ మనకి కేంద్ర నిధులు రావాల్సి ఉంటుంది అనే దాని మీద, మరీ ముఖ్యంగా ఈ అనుసంధాన ప్రాజెక్ట్ బనకచర్లది ఇది చాలా ఒక క్రియేటివిటీగా ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా మనకి ఆ అమరావతి చూసుకున్నా కానీ ముందే చెప్పారు, ముందుగా అయితే అమరావతి పక్కా డెవలప్ చేస్తారని చెప్పేసి. సో ఇప్పుడు డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిందని అయితే అంటున్నారు. సో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు? దానికి సంబంధించిన టెండర్లు కూడా రేపు ఫిబ్రవరి 15 ఆ ప్రాంతాలకి పూర్తవుతాయి. ఎవరెవరికి వర్క్ అవార్డు అవుతాయో వాళ్ళు వెంటనే వాటిని సంబంధించి వర్క్ టేకప్ చేసేలాగా కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నడికుడి, శ్రీకాళహస్తి ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులు, ఇలా కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా మనకి వర్కౌట్ చేయాల్సినవి ఉన్నాయి అనేది ఆయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాడు. తర్వాత నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఒకటి బాబు, రేణిగుంట, గూడూరు, కోటిపల్లి, నరసాపురం, కడప, బెంగళూరు రైల్వే లైన్ని త్వరగా పూర్తి అయ్యేలాగా రైల్వే శాఖ నుంచి నిధులు సాధించాలనేది. ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయి కానీ కొంచెం స్లోగా జరుగుతున్నాయి. రైల్వేకి ఒక మన రాష్ట్రమే కాదు కదా, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా ప్రాధాన్యత గల ప్రాజెక్టులుగా టేకప్ చేసి కొంచెం ఎక్కువ నిధులు కనుక వస్తే త్వరగా పూర్తి అవుతాయి అనేది. ఇప్పుడు ముఖ్యంగా కోటిపల్లి లైన్ ఉంది నరసాపురం, అక్కడ రైల్ బస్ అని ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నుంచి ఒక మధ్యలో కొద్ది రోజులు ఆపినట్టున్నారు. ఏముండదు, ఒకే వచ్చి సెల్ఫ్ డ్రివెన్ అనమాట. ఇప్పుడు ఆ లైన్ని డెవలప్ చేయాలి. ఓన్లీ ఏదో ఒక బస్ రైల్ లాగా, రైల్ బస్సు ఏదో అంటారు దాన్ని, రైల్ బస్ ఒక్క చూస్తే బస్సు లాగా ఉంటుంది, ఒక్క కోచ్. అవును, ఆ లైన్ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కోటిపల్లి, నరసాపురం ఇప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా, దాదాపు 30-40 ఏళ్ళగా నలుగుతున్న అంశం ఇది. అట్లా అనమాట. శ్రీకాళహస్తి, నడికుడి అంటే ఇటు మిర్యాలగూడ రూట్లో అది శ్రీకాళహస్తి వరకు ఎక్స్టెన్షన్, అంటే డబులింగ్ ఆఫ్ లైన్స్ అట్లా అనమాట. అతను రేణిగుంట, గూడూరు కూడా బాగా ట్రాఫిక్ ఉన్న లైన్ అది. బాగా గూడూరు ఆల్రెడీ పెద్ద జంక్షను, రేణిగుంట కూడా జంక్షను. తర్వాత తిరుపతి రూట్లో ఉంటాం. ఇవన్నీ కూడా కొంచెం ముఖ్యమైనవి అనమాట. సరే, కడప, బెంగళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది ట్రంక్ లైన్. కాకపోతే ఇప్పుడు పూర్తి డెవలప్మెంట్లోకి జరుగుతుంది డబ్లింగ్, అది కూడా తొందరగా చేయాలన్నాడు. తర్వాత విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులు కూడా మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పాడు. ఎందుకంటే ఆ రెండు సిటీలు విభజిత ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటివి. అదేమో ఆర్థిక రాజధాని, అది పాలనా రాజధాని, వ్యాపార రాజధాని విజయవాడ. అట్లాగే పర్యాటక రంగం కూడా విశాఖలో బాగా అవుతుంది. రెండోది ఐటీ సెక్టర్గా కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి రెండు సిటీల్లోనూ మెట్రోల్లో లేకపోతే కనుక ఫ్యూచర్ డెవలప్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి నుంచి మెట్రో ప్రాజెక్టుని కనుక శాంక్షన్ చేయించుకుని కన్స్ట్రక్షన్ మొదలైతే, అది మొదలయ్యి ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇంకా కొంత సెకండ్ స్టేజ్కి కూడా వెళ్ళే అంత డెవలప్మెంట్ 2 సార్లు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఉన్న అడ్డెల్స్ అన్నీ తీరిపోయినాయి. ఆల్రెడీ ఒక 15,000 కోట్ల రూపాయల శాంక్షన్స్ వచ్చేసినాయి. తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైతే వీళ్ళు ఆ రెండింటిని అందుకుని వర్క్ మొదలు పెడతారు, తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది. అది అమ్మినప్పుడు ఇన్ని అప్పులైనా తీర్చొచ్చు, ఇంకా ఎంత డెవలప్మెంట్కైనా వెళ్ళే స్కోప్ ఉంటుంది. తర్వాత వరదలకు సంబంధించి వీళ్ళు ఇవన్నీ భయాలు పెడుతుంటే కూడా ఆల్టర్నేటివ్గా 2వ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టారు. వాగు మీద, గండికోట వాగు, దాని పేరు ఏమంటారు, మధ్యలోంచి వెళ్ళే వాగు మీద. కాబట్టి అన్ని క్లారిటీ తీసుకొచ్చేసారు అమరావతి డెవలప్మెంట్ పట్ల. అయితే అమరావతికి ఆనుకున్న సిటీ విజయవాడ, రెండోదేమో ప్రధానంగా ఆర్థిక రాజధానిగా ఉండే వైజాగ్ మెట్రో కూడా ఈ బడ్జెట్లో ఎంతైనా సరే మన కేటాయింపులకి కృషి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ కూడా జరిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. రెండోది ఏంటంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మూలాన కూడా బాధ్యత ఇవాళ బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఉంది. బీజేపీ ప్రభుత్వం భాగస్వామి కూటమిలో, అట్లాగే తెలుగుదేశం ఢిల్లీలో కూటమిలో భాగస్వామిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తను కూడా ఇక్కడ బలపడాలనుకుంటుంది. ప్రజల్లో ఉన్న గతంలో ఉన్న ఒక ఇమేజ్ని తొలగించుకుని ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక సుముఖత ఉన్న భావన కలిగించుకోవటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు మొన్న షా రావటం కానీ,
మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్న ప్రాధాన్యత కానీ, ఆంధ్రప్రదేశ్ స్కీముల పట్ల చూపిస్తున్న శ్రద్ధ కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చే అంశాలు. ప్రశాంత్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు.